రెస్క్యూకి డెడ్ బాడీ వెలికితీత. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గుర్తింపు. 12 గంటలు శ్రమించి టీబీఎం ను కట్ చేసిన రెస్క్యూ సిబ్బంది. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో మృతదేహం. నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్ కు డెడ్ బాడీ తరలింపు. మిగిలిన 7 ఆచూకీ కోసం కొనసాగుతున్న రెస్క్యూ. మృతుడి కుటుంబానికి 25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం. సో ఇక్కడ ఫోటో ఇచ్చారు. టన్నెల్ నుంచి డెడ్ బాడీని బయటకు తెస్తున్న రెస్క్యూ సిబ్బంది. ఇన్సెట్ లో గురుప్రీత్ సింగ్ అని చెప్పేసి ఇక్కడ గురుప్రీత్ సింగ్ ఫోటో అయితే కనుక, అంటే ముందు ఫోటో ఏదైతే ఉందో అది ఇచ్చారు. సో ఒకవైపు రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేస్తుండడము, ఆటంకిగా నీరు ఊరడము, అంటే ప్రధాన అవరోధాలుగా నీరు ఊరడము, బురద పేరుకుపోవడము, ఇలా చాలా రోజులు, దాదాపు 16 రోజులు గడిచిపోయింది. ఎట్టకేలకు అయితే కనుక, అంటే చివరికి కేరళ క్యాడవర్ డాగ్స్ ని కూడా రంగంలోకి దించారు. కేరళ డాగ్స్ కూడా ఒక ప్లేస్ లో అయితే కనుక 3 మృతదేహాలు ఉన్నట్టు నిర్ధారణకు వచ్చాయని చెప్పి కూడా నిన్న వార్త ఇచ్చారు. సో ఒక డెడ్ బాడీని అయితే కనుక మొత్తానికి నిన్న టన్నెల్ నుంచి వెలికి తీశారు. అంటే మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ అని కూడా గుర్తించారు. ఇక మిగతా 7 మంది మరి అంటే ఎక్కడ ఉన్నారు ఏంటి అంటే, ఎంత లోపల వాళ్ళు కూరుకుపోయారు, పూర్తిగా అయితే కనుక స్పష్టమైన సమాచారం అయితే కనుక లేదు. రెస్క్యూ చర్యలు అయితే కనుక కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి అయితే కనుక నిన్న 12 గంటలు శ్రమించి టీబీఎం ని అయితే కనుక పూర్తిగా కట్ చేశారు. రెస్క్యూ సిబ్బంది అని ఇచ్చారు. ఇక ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో ఈ డెడ్ బాడీని అయితే కనుక గుర్తించాలని చెప్పేసి చెప్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా హాస్పిటల్ కి డెడ్ బాడీని తరలించారు. మిగిలిన 7 మంది ఆచూకీ కోసం అయితే కనుక ఇంకా రెస్క్యూ కొనసాగుతుంది. మృతుడి కుటుంబానికి అయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల పరిహారము ప్రకటించింది అని చెప్పేసి ప్రధానంగా ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకరు, అంటే ఇన్ని రోజుల రెస్క్యూ చర్యల్లో అయితే కనుక ఒక డెడ్ బాడీ బయటపడింది. ఇంకా 7 మంది డెడ్ బాడీస్ మరి ఏ ప్లేస్ లో ఉన్నాయో, ఎంత లోతుగా ఉన్నాయో అన్నది కూడా తెలియని పరిస్థితి. ఇంకా మరో ముఖ్యమైన వార్త, మంత్రులకు ఎస్, ఎమ్మెల్యేలకు ఎంపీలకు నో. పలు జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీల తీరిది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలను పట్టించుకొని జిల్లాల ఉన్నతాధికారులు గ్రామాలకు చిన్న పనులు అడిగినా నో రెస్పాన్స్. రూల్ ప్రకారం చేయాల్సి ఉన్న మంత్రులతో చెప్పించాలంటూ దాటవేత. మంత్రులు లేని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రులు మాట చెల్లుబాటు. ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీల పరిస్థితి మరీ దారుణం. ఇప్పటికే సీఎం రేవంత్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ కు పలువురి ఫిర్యాదు. ఇటీవల జరిగిన రివ్యూ మీటింగుల్లో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దృష్టికి కూడా తీసుకొచ్చారు. సో ముఖ్యంగా అయితే కనుక చాలా జిల్లాల్లో కలెక్టర్లు ఎస్పీల తీరు ఎలా ఉందంటే కనుక, మంత్రులు చెప్తేనే వాళ్ళు మాట వింటున్నారు, ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తే కనుక వినట్లేదు. అందులో ఎస్సీ ఎమ్మెల్యేలు చెప్తే కనుక, ఎంపీలు చెప్తే వాళ్ళ పరిస్థితి, అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది, ఇంకా అసలే వినట్లేదు అన్నట్టు ఇచ్చారు వార్త అయితే కనుక. మరి ఇప్పుడు ఈ అధికారులు ఎంపీలు చెప్పినా, ఎమ్మెల్యేలు చెప్పినా, మంత్రులు చెప్పినా ఉన్న విషయాన్ని చెప్తారు, అంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్తారు, అది చేయాలి కదా. మంత్రులు చెప్తేనే చేస్తామనడం ఏంటి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్న తర్వాత ఒక ప్రభుత్వంలో ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఉన్నతాధికారులు, ఏ గవర్నమెంట్ వచ్చినా అధికారులుగానే ఉంటారు. మరి ఎందుకు మంత్రులు చెప్తేనే ఉంటారు అంటే, వాళ్ళ నియోజకవర్గంలో ఏవైనా చిన్న పనులు చేయాలన్నా కూడా దానికి కూడా మీకు మంత్రులతో చెప్పించాలా? మీరు ఉన్నతాధికారులుగా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఇంకా వాళ్ళు చెప్పకనే. అలాంటిది వాళ్ళు చెప్తున్నా కూడా మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే మరి వాళ్ళ నియోజకవర్గంలో ఏం పనులు సాగుతాయి, ఎలా ముందుకెళ్తారు, ఇది కూడా తెలీదా? ఇక్కడ చూస్తే మరొకటి ఇచ్చారు, మంత్రులు లేని జిల్లాల్లో ఇన్ఛార్జ్ మంత్రుల మాట చెల్లుబాటు. అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు, కానీ వీళ్ళ ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు కానీ, లేకపోతే ఏవైనా అభివృద్ధి పనులు చేయాలన్నా కూడా, లేదంటే చిన్న పనులు చేయాలన్నా కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే ఇంకెవరికి వెళ్ళి చెప్తారు? ఇదే విషయాన్ని సీఎం రేవంత్ దృష్టికి, అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేశారు పలువురు. మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం, అంటే రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవట్లేదో, మహేష్ కుమార్ ఎందుకు పట్టించుకోవట్లేదో తెలియట్లేదు. అలాగే అంటే ఇటీవల జరిగిన రివ్యూ మీటింగ్ లో కూడా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దృష్టికి తీసుకెళ్లారంట. ఇది చాలా సీరియస్ విషయం. ఎందుకంటే కనుక ఇప్పుడు ఉన్నతాధికారులు దగ్గర నుంచే కదా ఏదైనా ఫైల్స్ మూవ్ అవ్వడం, ఇదంతా కూడా. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్తుంటేనే మాట వినట్లేదు, మీ దృష్టికి తీసుకొచ్చారు వినట్లేదని. మరి వాళ్ళ నియోజకవర్గాల్లో ఏం పనులు చేయకోకుండా ఎలా తిరగలుగుతారు? ప్రజలు ప్రశ్నిస్తారు కదా. మరి ఓట్లేసి గెలిపించినప్పుడు ఆ నియోజకవర్గానికి ఏం కావాలి, వాళ్ళ సమస్యలు ఏంటి, అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేది, ఎంపీది.
మరి వాళ్ళ మాట కూడా ఉన్నతాధికారులు, ఆ జిల్లాలకు సంబంధించిన ఉన్నతాధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అవి కూడా పట్టించుకోకుండా రెస్పాండ్ అవ్వకపోతే మరి వాళ్ళు ఏం చేయాలి? మీ దృష్టికి అంటే సీఎం దృష్టికి తీసుకొచ్చినా కూడా సీఎం కూడా పట్టించుకోకపోతే ఇంకెవరు చెప్పుకుంటారు? ఇట్లనే ఇది ఇలా ఉందనుకోండి, ఆ తర్వాత మళ్ళీ మీకు ప్రజలు నమ్మి ఓట్లు వేస్తారా? పోనీ ఈ కోణంలో అయినా ఆలోచించారా? రాజకీయ నాయకులు ఈ కోణంలోనే ఎక్కువ ఆలోచిస్తారు కదా, ఈ కోణంలో అయినా ఆలోచించారా? ఇక్కడ ఇంకొక వార్త ఇచ్చారు, దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. సమన్వయ లోపంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ. ఇటీవల జరిగిన కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులకు మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయిందనే విమర్శలు వచ్చాయి. అందుకు తగ్గట్లే పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కొంతమంది మంత్రుల సహకారం లేకపోవడం వల్లే తాను ఓడిపోయారంటూ హైకమాండ్ కు ఫిర్యాదు కూడా చేశారు. దీనిపై హైకమాండ్ ఇప్పటికే పిసిసిని వివరణ కోరింది. పరిస్థితి ఇలాగే ఉంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీకి నష్టం జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే కనుక, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయింది కాంగ్రెస్. ఎందుకంటే కనుక ఇక్కడ క్లియర్ గా చెప్తున్నారు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఇతర ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరి మధ్య సమన్వయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ ఓడిపోయింది అని విమర్శలు వచ్చాయి. మరి ఏదైనా సరే ఒక పని చేస్తున్నాము అంటే కనుక ఒక టీమ్గా లేదా ఒకరి నుంచి ఒక కమ్యూనికేషన్, ఆ సమన్వయం చేసుకుంటూ వెళ్తేనే ఆ పని ముందుకెళ్తుంది, విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా తలోదారి, నా దారి నాది, నీ దారి నీది అనుకుంటూ వెళ్తే ఇట్లాగే ఉంటది పరిస్థితి. ఇక్కడ ఓడిపోయిన తర్వాత కూడా ఫిర్యాదులు అందినా కూడా సమన్వయ లోపం ఉంది. అంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళందరి మధ్య సమన్వయ లోపం ఉంది. ఉన్నతాధికారులు కూడా మంత్రులు చెప్తే వింటున్నారు, మా మాట వినట్లేదు అని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు చెప్తున్నా. ఇంత కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ లోపం ఉన్నప్పటికీ ఇవి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చినప్పటికీ, పిసిసి చీఫ్ దృష్టికి వచ్చినప్పటికీ ఎవరు పట్టించుకోకపోతే మరి ఇంకా ఎందుకండి? నష్టపోయేది అల్టిమేట్ గా ఎవరు? మీరే నష్టపోతారు. అందుకే కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్ అని చెప్పేసి విమర్శలు వచ్చాయని ఇక్కడ ఇచ్చారు క్లియర్ గా. ఇక మరొకటి చూసుకుంటే కనుక దీనిపైనే అంటే ఓపెన్ గా చెప్పారు, ఆ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అయితే కనుక మంత్రుల సహకారం లేకపోవడం వల్లే నేను ఓడిపోయాను అని చెప్పేసి హైకమాండ్ కూడా ఫిర్యాదు ఇచ్చారంట. అయినా కూడా చలించరా మీరు? ఇంకా చలించకపోతే అలాగే ఉంటది. మీరు మీ రాజకీయాలు మీవి పక్కన పెడితే ముఖ్యంగా ఎవరైతే ఉన్నతాధికారులు ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఎంపీలు, ఎమ్మెల్యేలు అంటే గ్రామాల్లో, వాళ్ళ నియోజకవర్గాల్లోని గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా, చేయించడానికి కూడా అడిగితే ఇక్కడ అధికారుల నుంచి నో రెస్పాన్స్ అని ఇచ్చారు. మరి ప్రజల సమస్యలు పట్టించుకోండి, ఫస్ట్ వాటికి పరిష్కార మార్గాలు చూపించండి, తర్వాత మీరు రాజకీయాలు చూసుకోండి. మీ మధ్య సమన్వయం ఉందా లేదా కాదు. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ప్రజలు గెలిపించింది ఎందుకు? ఆ నియోజకవర్గంలో, వారి గ్రామాల్లో, వారి ప్రాంతాల్లో ఉన్న సమస్యలను తీర్చడానికి. అలాగే ఇంకేదైనా అభివృద్ధి చేపడతారు అని చెప్పి దానికోసం.